ఎట్టకేలకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమా ముందుకు కదలిక రాబోతుంది. ఈ సినిమా నుండి ఒక క్రేజీ అప్డేట్ వచ్చింది. ఈ మూవీలో బాలీవుడ్ స్టార్ నటుడు నటించబోతున్నట్టుగా అనౌన్స్ చేశారు వీరమల్లు మూవీ టీం. అసలు ఇంతకీ ఈ మూవీ షూటింగ్ ఎప్పుడు మొదలవుతుంది? ఆ బాలీవుడ్ నటుడు ఎవరో ఈ స్టోరీలో చూసేద్దాం. ఎలక్షన్లు ఆ తర్వాత డిప్యూటీ సీఎంగా బాధ్యతలు తీసుకున్న తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇక తన పెండింగ్ ప్రాజెక్టులపై దృష్టి పెట్టబోతున్నట్లుగా తెలుస్తోంది. ఆయన హీరోగా సగంలో ఉన్న 3 సినిమాలు కంప్లీట్ చేయబోతున్నాడు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న హరిహర వీరమల్లు పాన్ ఇండియా స్థాయిలో భారీ అంచనాల మధ్య రూపొందుతున్నారు. ఇక ఈ మూవీ పిరియాడికల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న సినిమాని క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో మొదలైనప్పటికీ చివరికి యువ దర్శకుడు జ్యోతి కృష్ణ చేతికి వచ్చింది. ఈ ప్రాజెక్టుకి సంబంధించిన 20% షూటింగ్ ఇంకా బ్యాలెన్స్ ఉంది. మెగా సూర్య ప్రొడక్షన్స్ పతాకంపై ఏ దయాకర్ రావు నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఎంఎం రత్నం సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్ ఫ్యాన్స్ లో మంచి బజ్ క్రియేట్ చేసింది. పవన్ కళ్యాణ్ అభిమానులు టీజర్ ని చూసి సినిమాపై మరింత ఆసక్తితో ఉన్నారు. ఈ ఉత్సాహాన్ని రెట్టింపు చేయడానికి తాజాగా మేకర్స్ మరో కీలక అప్డేట్ ఇచ్చారు. ఇప్పటికే ఈ వీరమల్లు సినిమాలో బాలీవుడ్ స్టార్ యాక్టర్ బాబీ డియోల్ ఒక కీలక పాత్రలో నటిస్తూ ఉండగా ఇప్పుడు మరో స్టార్ యాక్టర్ కూడా ఉన్నట్లు క్లారిటీ ఇచ్చారు చిత్ర యూనిట్. బాలీవుడ్ లెజెండరీ నటుడు అనుపమ్ ఖేర్ నటిస్తున్న పాత్రకు సంబంధించిన కొత్త పోస్టర్ ని విడుదల చేశారు. ఈ సినిమాలో అనుపమ్ ఖేర్ ఒక కీలకమైన పాత్రలో కనిపించనున్నట్లుగా తెలుస్తోంది. నిఖిల్ కార్తికేయ 2లో తన డైలాగ్స్ తో గూస్ బంప్స్ తెప్పించిన ఈయన ఇప్పుడు పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న హరిహర వీరమల్లులో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇందులో అత్యంత కీలకమైన పాత్రని అనుపమ్ ఖేర్ పోషించనున్నట్లు చిత్ర యూనిట్ తాజా ప్రకటనతో అంచనాలు పెరిగాయి. ఆయనతో పవన్ కళ్యాణ్ తొలిసారిగా కలిసి నటించబోతున్నారు. ఇద్దరు అగ్రనటుల కలయిక ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణని తెచ్చే అవకాశం ఉందని ప్రేక్షకులు ఈ కాంబినేషన్ ని తెరపై చూడడానికి ఎంతో ఆసక్తిగా ఉన్నారు. ఈ తాజా పోస్టర్ విడుదలతో సినిమాపై అంచనాలు మరింతగా పెరిగాయి. ఇప్పటికే సినిమా విడుదలకి ముందు భారీ హైప్ క్రియేట్ అవడంతో ఈ అప్డేట్ అభిమానుల్ని మరింతగా ఉత్సాహపరిచింది. మరోవైపు నిర్మాతల ప్లాన్ ప్రకారం చిత్ర బృందం ప్రస్తుతం మిగతా భాగం చిత్రీకరణ కోసం లొకేషన్ల ఎంపికలో బిజీగా ఉన్నారు. ఇప్పటికే ఈ సినిమా 2 భాగాలుగా విడుదల కానుందని చెప్పారు. హరిహర వీరమల్లు పార్ట్ 1 స్వాడ్ వర్సెస్ స్పిరిట్ పేరుతో మొదటి భాగంగా తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదలకి సిద్ధమవుతోందని సమాచారం. ఈ సినిమా పవన్ కళ్యాణ్ కెరియర్ లో మరింత ప్రత్యేకంగా నిలిచే అవకాశం ఉందని సినీ పరిశ్రమలో చర్చ నడుస్తోంది. మరి ఈ మోస్ట్ అవైటెడ్ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డులని క్రియేట్ చేస్తుందో చూడాలి.